అశక్త సైన్యాధ్యక్షుడి అస్తిత్వ పోరాటం ప్రశాంత కాశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి మునీర్ గురించి మనం తెలుసుకుందాం. వాడు ఎంత డేంజర్ గాడో ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ తాజా ఉద్రిక్తలకు పైకి కనిపిస్తున్న కారణాలు ఎలా ఉన్నా మూల కారకుడు ఆ దేశ సైన్యాధ్యక్షుడైనటువంటి అసీం మునీర్. అనూహ్యంగా కాలం కలిసి వచ్చి ఆ పీఠం ఎక్కినటువంటి మునీర్ తన అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి అస్తిత్వ పోరాటం చేస్తున్నాడు. రాజ్యాంగ అధికరణం 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పర్యాటకం భారీగా పుంజుకోవడంతో హోటళ్లు, రిసార్ట్లు పెరిగాయి. యువతకు విద్యా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. తొలిసారిగా ఢిల్లీ, శ్రీనగర్లు కలుపుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆరంభించాలని భారత్ నిర్ణయించింది. కాశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనడం పాక్ ప్రభుత్వం సైన్యంలోని ఉగ్రవాద మద్దతుదారులకు కంటగింపుగా మారింది. నిజానికి పాకిస్తాన్లోని పాలకులు, సైనికాధికారులందరూ కాశ్మీర్ విషయంలో భారత్తో కఠిన వైఖరి అవలంబించలేదు. గతంలో పాకిస్తాన్ వైమానిక దళపతిగా ఉన్నటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ జుల్ఫికర్ అలీ ఖాన్ లాంటి వారు కాశ్మీర్ను భారత్ నుంచి తీసుకోలేం, ఈ వాస్తవాన్ని గుర్తించి సరిహద్దులు కొనసాగించడం శ్రేయస్కరం అని ప్రకటించారు. ఈ విషయంలో మాజీ అధ్యక్షుడు నియంత జియావుల్ హక్తో విభేదించి తన పదవికి రాజీనామా చేసిన చరిత్ర జుల్ఫికర్ అలీది. పాక్ గత సైన్యాధ్యక్షుడు జావేద్ బాజ్వా కూడా భారత్తో సత్సంబంధం కొనసాగించడంలోనే పాక్ శ్రేయస్సు దాగి ఉందనే వాస్తవాన్ని గుర్తించి సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. జియావుల్ హక్ అడుగుజాడలు నడుస్తున్నటువంటి ప్రస్తుత పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి మళ్ళీ కాశ్మీర్పై కాలు దూతున్నాడు. అనూహ్యంగా పదవిలోకి వచ్చి ఎందుకంటే కుక్కను సింహాసనం మీద కూర్చుండబెడితే ఏ విధంగా బిహేవ్ చేస్తూ మనం తెలుసు. సో అట్లనే ఇలాంటి కుక్కను అక్కడ సైన్యాధ్యక్షుడు హోదాలు కూర్చుండబెట్టడంతో వాడి కుయుక్తులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. సో మునీర్ కుటుంబ మూలాలు జియావుల్ హక్ లాగానే భారత్లోనే ఉన్నాయి. పంజాబ్లోని జలంధర్ సమీపం నుంచి దేశ విభజన సమయంలో పాక్కు వెళ్ళిపోయారు. మునీర్కు పాక్ సైన్యాధ్యక్ష పదవి అనూహ్యంగా లభించింది. ఆయన పాకిస్తాన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా సైన్యంలో ప్రవేశించారు. ఇలాంటి వారికి సర్వసాధారణంగా సైన్యాధ్యక్ష పదవి వరించదు. కానీ మునీర్కు కాలం కలిసి వచ్చింది. పాకిస్తాన్ నిఘా విభాగం ISI చీఫ్గా మునీర్ ఉన్నప్పుడే 2019లో పుల్వామా ఘటనలో 40 మంది భారత జవాన్లు చనిపోయారు. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పడకపోవడంతో ISI పదవి నుంచి తొలగించి గుర్జన్వాలాలో కమాండర్గా మునీర్ను నియమించారు. ఇది మునీర్కు కలిసి వచ్చింది. సైన్యాధ్యక్షుడిగా బాజ్వా పదవీ కాలం ముగియడానికి 2 రోజుల ముందే మునీర్ కూడా పదవి విరమణ చేయాల్సింది కాదు. అంటే సైన్యాధ్యక్ష పదవికి అవకాశం లేనట్లే. అయితే అప్పటి రాజకీయ పరిస్థితులు నాటకీయంగా మునీర్ను అందలమెక్కించాయి. ఆ సమయంలో పాక్ సైన్యానికి దానికి అండగా నిలిచిన అప్పటి అమెరికా పాలకులకు ఇమ్రాన్ కొరకరాని కొయ్యగా మారారు. ఈ తరుణంలో ఇమ్రాన్ను కట్టడికి మునీర్ ముందుకు రావడంతో బాజ్వా దిగిపోక ముందే 2022 నవంబర్ 24న మునీర్కు సైన్యాధ్యక్ష పదవి కట్టబెట్టారు. అలా 2 రోజుల పాటు పాకిస్తాన్ ఇద్దరు సైన్యాధ్యక్షులను చూసింది. అధికార పగ్గాలు తన చేతిలోకి రాగానే మునీర్ రెచ్చిపోయారు. ఇమ్రాన్ను, ఆయన భార్యను జైళ్లలో ఇరికించి జైలు పాలు చేశారు. ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ పోటీ చేయని పరిస్థితులు కల్పించి విపక్షం లేని ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. సైన్యంలో తన అడుగులను మడుగులొత్తే వారు నియమించుకున్నారు. సుప్రీంకోర్టు సైతం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చి సైన్యాధ్యక్ష పదవి కాలాన్ని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచుకున్నాడు. బలూచిస్తాన్లో విభజనవాదం, ఆఫ్ఘన్ తాలిబాన్లు తిరగబడడం, ఈ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడం, బలవంతపు రాజీనామాలతో సైన్యంలో తీవ్ర అసంతృప్తి, వీటన్నింటితో దేశం అంతర్యుద్ధం అంచులకు చేరగా సరిద్దలేని మునీర్ అందరి దృష్టి మళ్లించడానికి కాశ్మీర్ తూర్పుగా ఎంచుకున్నారు. గత నెల 17న ప్రవాసీ పాకిస్తాన్ల సమావేశంలో కాశ్మీర్ను మర్చిపోలేమంటూ ద్విజాతి సిద్ధాంతాన్ని గుర్తు చేశారంటూ చూస్తాం. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఎందుకు కాశ్మీర్ పైన అమాయకులను ఏ విధంగా చంపిండో దానికి అసలైన కారణాలు ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బలూచిస్తాన్లో విభజనవాదం అని బలపడతా ఉంది. వాళ్ళు ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీని చిత్తు చేసి ఈరోజు వాళ్ళు ఒక్కొక్క స్థలాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నాం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో రీసెంట్గా క్వెటా నగరాన్ని కూడా ఆక్రమించుకున్న తర్వాత ఇంకా పాకిస్తాన్ను తరిమి కొడతా ఉన్నారు. సో ఈ విధంగా బలూచిస్తాన్ కూడా తమ యొక్క ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా వాళ్ళే ప్రకటించుకున్నారు. సో ఈ క్రమంలో ఆఫ్ఘన్ తాలిబాన్లు తిరగబడడం, దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, బలవంతపు రాజీనామాలతో సైన్యంలోని తీవ్ర అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈయనకు ఎప్పుడో ఒకసారి పదవీ గండం కావచ్చు, వివిధ రకాల పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని దృష్టిని పాకిస్తాన్ ప్రజల నుంచి మరల్చడానికి ఈ యొక్క దుర్మార్గుడు కాశ్మీర్లోని పహల్గామాలో ఈరోజు ఉగ్రవాద దాడి చేసి 26 మందిని చంపించడం జరిగింది. సో ఈ క్రమంలో పాకిస్తాన్లో చర్చ అంతా ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ మర్చిపోయారు. బలూచిస్తాన్లో విభజనవాదం మర్చిపోయినారు, అక్కడ ఆర్థిక సంక్షోభం మర్చిపోయారు, సైనిక ఏవైతే ఉన్నాయో సైన్యంలో తీవ్ర అసంతృప్తి మర్చిపోయారు,
రాజకీయ బలవంతం రాజీనామాలు మర్చిపోయారు, ఆర్థిక సంక్షోభం మర్చిపోయారు, అన్ని మర్చిపోయి కేవలం భారతదేశం పాకిస్తాన్ అనేటువంటి యుద్ధం అనేటువంటి తీసుకొచ్చేసి ఈ దుర్మార్గుడు తన యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికి పనిచేసిండు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి రాజకీయాల్లో చాలా సర్వసాధారణంగా కనబడతాయి, ఇవన్నీ వ్యూహాలుగా కనబడుతూ ఉంటాయి. సో ఆ దుర్మార్గులు చేసినటువంటి ఈ పరిస్థితి ఈరోజు ఎంత దాకా తీసుకొచ్చిందో, ఎంతమంది బలిగొన్నదో కనబడతా ఉంది. ఇలాంటి దుర్మార్గులను బహిరంగంగానే చంపిస్తే లొల్లొడుస్తుంది. అశక్త సైన్యాధ్యక్షుడి అస్తిత్వ పోరాటం, ప్రశాంత కాశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి మునీర్ గురించి మనం తెలుసుకుందాం, వాడు ఎంత డేంజర్ గాడో ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ తాజా ఉద్రిక్తలకు పైకి కనిపిస్తున్న కారణాలు ఎలా ఉన్నా మూల కారకుడు ఆ దేశ సైన్యాధ్యక్షుడైనటువంటి అసీం మునీర్. అనూహ్యంగా కాలం కలిసి వచ్చి ఆ పీఠం ఎక్కినటువంటి మునీర్ తన అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి అస్తిత్వ పోరాటం చేస్తున్నాడు. రాజ్యాంగ అధికరణం 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పర్యాటకం భారీగా పుంజుకోవడంతో హోటళ్లు, రిసార్ట్లు పెరిగాయి. యువతకు విద్యా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. తొలిసారిగా ఢిల్లీ శ్రీనగర్లు కలుపుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆరంభించాలని భారత్ నిర్ణయించింది. కాశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనడం పాక్ ప్రభుత్వం సైన్యంలోని ఉగ్రవాద మద్దతుదారులకు కంటగింపుగా మారింది. నిజానికి పాకిస్తాన్లోని పాలకులు, సైనికాధికారులందరూ కాశ్మీర్ విషయంలో భారత్తో కఠిన వైఖరి అవలంబించలేదు. గతంలో పాకిస్తాన్ వైమానిక దళపతిగా ఉన్నటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ జుల్ఫికర్ అలీ ఖాన్ లాంటి వారు కాశ్మీర్ను భారత్ నుంచి తీసుకోలేం, ఈ వాస్తవాన్ని గుర్తించి సరిహద్దులు కొనసాగించడం శ్రేయస్కరం అని ప్రకటించారు. ఈ విషయంలో మాజీ అధ్యక్షుడు నియంత జియాఉల్ హక్తో విభేదించి తన పదవికి రాజీనామా చేసిన చరిత్ర జుల్ఫికర్ అలీది. పాక్ గత సైన్యాధ్యక్షుడు జావేద్ బాజ్వా కూడా భారత్తో సత్సంబంధాలు కొనసాగించడంలోనే పాక్ శ్రేయస్సు దాగి ఉందనే వాస్తవాన్ని గుర్తించి సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. జియాఉల్ హక్ అడుగుజాడలు నడుస్తున్నటువంటి ప్రస్తుత పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి మళ్ళీ కాశ్మీర్పై కాలు దూతున్నాడు. అనూహ్యంగా పదవిలోకి వచ్చి ఎందుకంటే కుక్కను సింహాసనం మీద కూర్చుండబెడితే ఏ విధంగా బిహేవ్ చేస్తూ మనం తెలుసు. సో అట్లనే ఇలాంటి కుక్కను అక్కడ సైన్యాధ్యక్షుడు హోదాలు కూర్చుండబెట్టడంతో వాడి కుయుక్తులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. సో మునీర్ కుటుంబ మూలాలు జియాఉల్ హక్ లాగానే భారత్లోనే ఉన్నాయి. పంజాబ్లోని జలంధర్ సమీపం నుంచి దేశ విభజన సమయంలో పాక్కు వెళ్ళిపోయారు. మునీర్కు పాక్ సైన్యాధ్యక్ష పదవి అనూహ్యంగా లభించింది. ఆయన పాకిస్తాన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా సైన్యంలో ప్రవేశించారు. ఇలాంటి వారికి సర్వసాధారణంగా సైన్యాధ్యక్ష పదవి వరించదు. కానీ మునీర్కు కాలం కలిసి వచ్చింది. పాకిస్తాన్ నిఘా విభాగం ISI చీఫ్గా మునీర్ ఉన్నప్పుడే 2019లో పుల్వామా ఘటనలో 40 మంది భారత జవాన్లు చనిపోయారు. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పడకపోవడంతో ISI పదవి నుంచి తొలగించి గుర్జన్వాలాలో కమాండర్గా మునీర్ను నియమించారు. ఇది మునీర్కు కలిసి వచ్చింది. సైన్యాధ్యక్షుడిగా బాజ్వా పదవీ కాలం ముగియడానికి 2 రోజుల ముందే మునీర్ కూడా పదవి విరమణ చేయాల్సింది కాదు. అంటే సైన్యాధ్యక్ష పదవికి అవకాశం లేనట్లే. అయితే అప్పటి రాజకీయ పరిస్థితులు నాటకీయంగా మునీర్ను అందలమెక్కించాయి. ఆ సమయంలో పాక్ సైన్యానికి దానికి అండగా నిలిచిన అప్పటి అమెరికా పాలకులకు ఇమ్రాన్ కొరకరానికోయగా మారారు. ఈ తరుణంలో ఇమ్రాన్ను కట్టడికి మునీర్ ముందుకు రావడంతో బాజ్వా దిగిపోక ముందే 2022 నవంబర్ 24న మునీర్కు సైన్యాధ్యక్ష పదవి కట్టబెట్టారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్